దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే సూత్రం పాటిస్తారు టాలీవుడ్ యూత్ హీరోలు. కానీ నవీన్ పోలిసిటీ దానికి భిన్నం. తొందరపడి సినిమాలు చేయకుండా కథ నచ్చి దర్శకుడు కన్విన్స్ చేస్తే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. ఆ కారణంగానే జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత క్యూ కట్టిన ఎన్నో అవకాశాలను వదులుకున్నాడు. తాజాగా నవీన్ కు బాలీవుడ్ నుండి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. మరి ఆ క్రేజీ ఆఫర్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడే చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో వయసులో పెద్దయిన అనుష్కతో నటించేందుకు ఎస్ చెప్పి రిస్క్ తీసుకుని గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు నవీన్. మరో సక్సెస్ ను జేబులో వేసుకున్నాడు. దీని తర్వాత ఎవరి కాంబో అనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. అంతకు ముందే సితారా బ్యానర్ లో అనగనగా ఒక రాజుని ప్రకటించి కొంత భాగం షూటింగ్ చేశాక ఆపేశారు. దర్శకుడి మార్పు అనే ప్రచారం జరిగింది కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దీని సంగతి అలా ఉంచితే బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న రామాయణం కాస్టింగ్ గురించి ఎన్ని లీకులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. రాముడిగా ఒక్క రణబీర్ కపూర్ మాత్రమే అఫీషియల్ గా కన్ఫర్మ్ కాగా సీతగా సాయి పల్లవి చేస్తుందో లేదో ఇంకా చెప్పలేదు. హనుమంతుడిగా సన్నీ డియోల్, విభీషణుడిగా విజయ్ సేతుపతిలు ఒప్పుకున్నారట. రావణుడిగా యష్ ఇంకా పచ్చజెండా ఊపలేదు. కీలకమైన లక్ష్మణుడి కోసం నవీన్ పొలిశెట్టిని సంప్రదించినట్లు ముంబై టాక్. దీనికో కారణం ఉంది. నితీష్ తివారీ చేసిన చిచోరేలో మనోడు మంచి పాత్ర చేశాడు, పేరు కూడా వచ్చింది. తర్వాత హిందీ ఛాన్సులు వచ్చినా టాలీవుడ్ లో కొనసాగాలనే ఉద్దేశంతో ఎస్ చెప్పలేదు. తనకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ గా నవీన్ కు నితీష్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అయితే ఎంటర్టైన్మెంట్ జోనర్ కు ప్రాధాన్యం ఇస్తున్న పొలిశెట్టి దీనికి ఒప్పుకుంటాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఓకే అయితే మాత్రం గొప్ప ఇతిహాస గాథలో భాగమైన అదృష్టం నవీన్ కు దక్కుతుంది.